హాయ్ అండి. చాలా రోజుల నుంచి యూట్యూబ్‌లో అయితే ఈ వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. అదే అండి బాయిల్డ్ ఎగ్‌తో ఎగ్ ఆమ్లెట్. ఇక మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేను కూడా అయితే ట్రై చేశాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే ఆమ్లెట్ అయితే గుడ్డయితే కొట్టేసుకొని తర్వాత దాని పైనుంచి బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేసిన. ఎగ్ పైన ఏదో పురుగుందనుకున్నారు. అదొచ్చేసి కొత్తిమీరాకనమాట. కొత్తిమీరాకాకైతే బాయిల్డ్ ఎగ్‌కి అంటింది. అలా బాయిల్డ్ ఎగ్ మధ్యలో పెట్టిన తర్వాత మరొక గుడ్డయితే కొట్టి దాని పైనుంచి అయితే వేశాను. కాకపోతే అది పక్కనకైతే ఎళ్ళిపోయింది. యాక్చువల్‌గా ఒక 2 గుడ్లతో అయితే అయిపోతది ఈ ఎగ్ ఆమ్లెట్. నేను చూసినంత వరకు యూట్యూబ్‌లో అయితే అట్లనే చేస్తున్నారు. సో, కొంచెం నేను అతోత్సాహం చూపించి ఇంకో ఎక్స్‌ట్రా గుడ్డయితే వేసి దాని పైనుంచి వేద్దాం అనేసి అయితే అనుకున్నాను. అది కాస్త పక్కకైతే పడిపోయింది. ఎంత పైనుంచి వేద్దామన్నా రాలేదు. సో, ఏం చేద్దాం ఇక దాని పైనుంచే ఉప్పు, కారం, మసాలా, పసుపు అన్నీ అయితే వేసేసుకున్నాను. కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఆనియన్ అయితే యాడ్ చేయలేదు. ఈ ఎగ్ ఆమ్లెట్ వీడియో చేయనీకి చాలా ఎక్సైటింగ్ అయితే ఉండే. ఫైనల్‌గా అయితే మా పాప నైట్ అయితే వచ్చేసింది స్కూల్ నుంచి. సో, తన కోసం స్నాక్స్‌గా చేద్దామనేసి అయితే ఇట్లా ఎగ్ ఆమ్లెట్ అయితే చేయడం స్టార్ట్ చేసిన. మా పాప నేనిట్లా ఎగ్ ఆమ్లెట్ ఎయడం చూసి, "ఏందమ్మా ఈ టైంలో ఎగ్ ఆమ్లెట్ ఏస్తున్నావు" అంది. సో, యూట్యూబ్‌లో అయితే వీడియో ట్రెండీలో ఉంది నాన్న చేద్దామనేసి అయితే చేస్తున్నా. అట్లనే నువ్వు స్నాక్స్‌గా కూడా తింటావు కదా! అనేసి చెప్పిన. సో, ఫైనల్లీ అయితే ఇట్లయితే వచ్చింది. నేను చేసిన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. సో, నాకే ఎందుకు ఇట్లా అయింది? నేను కూడా సేమ్ ప్రాసెస్‌లో చేసిన. అట్లా ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఏందంటే, కాస్త పెద్ద బౌల్‌లో అయితే ఇట్లా ఆమ్లెట్ అయితే ఏసిన. వీడియోస్‌లో చూస్తేనైతే చాలా చిన్న బౌల్‌లో అయితే ఆమ్లెట్ చేస్తున్నారు. దానివల్లనే ఇట్లా అటర్ ఫ్లాప్ అయిందేమో అనేసి అయితే అనుకున్నా. ఇంక ఫైనల్‌గా అయితే ఆమ్లెట్‌ని మధ్యలోకైతే కట్ చేసుకొని టేస్ట్ అయితే చేసినాము. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా బావుంది. ఎక్సలెంట్‌గా ఉంది. సో, ఇట్లా అయితే టేస్ట్ చేసేసినాం. ఏం చేద్దాం ఇంగ వీడియో అయితే అటర్ ఫ్లాప్ అయితే అయింది. సో, వచ్చిన వీడియోనైతే మీ ముందుకైతే ఇట్లా తీసుకొచ్చిన. ఇదండి మన ఈ వ్లాగ్ వచ్చేసి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.